प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यमायुः कामार्थसिद्धये। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती सरस्वती भगवती निःशेष जाड्यापः सरस्वती निःशेष जाड्यापः। సభకు నమస్కారం. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం పుష్కర పూర్ణ మహోత్సవ సదస్సుకు శుభస్వాగతం. పండిత పరిషన్ మండలికి, రసజ్ఞ ప్రేక్షక శ్రోతృమండలికి శిరస వచస మనస అభివాద సాహస్రు. పద్మవిభూషణ్ పండిత జస్రాజ్ గారికి జాతీయ ప్రతిభా పురస్కార ప్రదాన సందర్భంగా జరుగుతున్న సభాపూర్వ భాగ భక్తి నివేదన చేయబోతున్న అంశం శ్రీ నారాయణ తీర్థ తరంగ గానం. ఈనాడు ఈ నారాయణ తీర్థ తరంగ గానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కారణం కొప్పరపు కవుల కళాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మాచవరం వెంకట చెంచురామ మారుతి సుబ్బరాయ శర్మగారని మా శర్మగారి పితృదేవులు నారాయణ తీర్థ తరంగ గానంలో సుప్రసిద్ధులు. అంతేకాకుండా ఈనాడు ఈ పుష్కర పూర్ణ పురస్కారాన్ని ఈ ఏడాది నుండి జాతీయ పురస్కారమైన శుభ సందర్భంలో ఈ పీఠానికి అనుకోని వరంగా ఇది జస్రాజ్ గారు స్వీకరించడానికి సమ్మతించిన ఈ సందర్భంలో చెప్పుకోవలసిన ముఖ్యమైన సంగతి, జస్రాజ్ గారు అని అనగానే భారతీయ సంగీత శిఖరంగా తోచడమే కాకుండా మరీ ముఖ్యంగా భజన సంప్రదాయానికి అత్యద్భుతమైన తాదాత్మ్య గాన పీఠాన్ని ఏర్పాటు చేసిన మహామహులు కావడం ఈనాడు కొప్పరపు కవులకు ఇష్టదేవత దుర్గాదేవి. వీరిది కూడా దుర్గోపాసనా మార్గమే. ఈనాడు నారాయణ తీర్థ తరంగ గానాన్ని నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేశారు. కొప్పరపు కవుల కళాపీఠానికి ఇది 12వ వార్షికోత్సవం. 12 ఏళ్ల కిందట కొప్పరపు కవుల పద్యం ఒక్కటి మాత్రమే లభ్యంగా ఉండేది. నిజానికి లక్షోపలక్షలుగా గంటకు 500 నుండి 700 వరకు పద్యాలను అశ్వధాటికి మించిన
ఆశుధారార్భటితో చెప్పగలిగే సాక్షాత్ శారదా స్వరూపులు కొప్పరపు కవులు. వారిని వరించని బిరుదాలు లేవు, వారిని అలంకరించని సువర్ణ పతకాలు లేవు. వారి ఒంటి మీద అలవోకగా ఆ శారదాంబ జాలువార్చిన చీర చెరగులాటి శాలువల విలువలను హెచ్చవేయగలిగినటువంటి, తూచగలిగినటువంటి పండిత నాథుడు ఆనాడు ఎవడూ లేడు. ఆనాడే కాదు, ఈనాటికి ఏనాటికి కూడా కొప్పరపు కవులు అన్న మాట వినగానే మనకు ఒక మహా అతిమానుష శారదామూర్తులే సాక్షాత్కరిస్తారు. 1885, 1932 ఈ మధ్యకాలంలో శ్రీ కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారు, 1887, 1942 ఈ నడిమిని కొప్పరపు వెంకటరమణ కవి గారు. వీరిద్దరి ఆసు కవిత్వ మహత్వ ధారార్భటి జైత్రయాత్ర నిరంతర చైత్యోత్సవంగా ఆంధ్రదేశం ఎల్లెడలా ఉవ్వెత్తున సాగింది. ఎన్ని వాదాలొచ్చినా, వివాదాలొచ్చినా, పాండిత్య స్పర్ధలొచ్చినా ఈ కవిత్వపు ఏటికి ఎదురీది ఏనాటికి జగజ్జేతలు వీరే సుమా అని ప్రపంచం అంతా అంటున్నా తమకేమీ తెలియదు సాక్షాత్ సరస్వతి మహిమ్న తప్ప అనేంత వినయంతో ఆ మహా సాహితీ మేరునగ ధీరులు ఒక ఏలుబడి ఏలి ఈనాటికి వారి దౌహిత్రుడు మాశర్మ గారు పట్టుబట్టి దీక్షబట్టి ఆంధ్రజాతికి పద్యాన్ని మించిన ఫలము లేదు, పద్యాన్ని మించిన వరము లేదు అని నిరూపణ చేసిన ఎందరెందరో మహానుభావుల కోవలోని కొప్పరపు కవుల పద్యాలన్నిటినీ కూడా సేకరించారు. ఈ తెలుగు జాతి అది తమ మహదైశ్వర్యంగా స్వీకరించారు. ఈనాడు విశాఖ సాగర తీరాన ఆ కవిద్వయానికి విగ్రహ ప్రతిష్ఠ చేసి సరస్వతి 2 రూపాలుగా చరించాలని కోరుకొని అక్కడెక్కడా అవకాశం లేక తాను ఈ భూస్థలానికి సాహిత్య కటాక్షాన్ని ప్రసాదించడానికే 2 రూపాలుగా ఏక శారదా మూర్తిమత్వం ఈనాడు విశాఖ సాగర తీరంలో నెలకొంది. ఇది ఒక సంగీత మహోదధికి పురస్కారం అందుతున్న మంగళకర సందర్భం. ఈ కొప్పరపు కవుల కళాపీఠ పురస్కారాన్ని మాన్య మహోదయులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు అందుకొని ఆశీర్వదించినటువంటి మహోన్నత పురస్కారం. ఆ సభా పరంపర పర్వాలన్నీ కూడా మనం కన్నాం, ఆ ప్రసంగ మాధుర్యాన్ని చవిచూచాం, శ్రోతలమై వాటిని ఆస్వాదించాం. ఈనాడు పండిత జస్రాజ్ గారికి ఈ పురస్కారం జాతీయ పురస్కారంగా అందబోతోంది. పద్మవిభూషణ్ పండిత జస్రాజ్ గారికి ఈ పురస్కారాన్ని విశాఖపట్టణంలో అందజేయాలన్న మాశర్మ గారి సంకల్పం మనందరికీ ఈ ఆహ్లాదకరమైన సాయంతనాన్ని అంబ ప్రసాదంగా లభింపజేయడం మన పురాకృత పుణ్య విశేషంగా భావిస్తూ నారాయణ తీర్థ తరంగ గానానికి ఈ వేదిక నైవేద్య నివేదికగా సిద్ధంగా ఉంది. పరమపురుషం అనుయామ వయం సఖీ పరమపురుషం అనుయామ పరమపురుషం అనుయామ వయం సఖీ పరమపురుషం అనుయామ పరమపురుషం అనుయామ పరమపురుషం అనుయామ
परमपुरुषम् युवतीगीतं योगिसुललितं युवतीगीतं योगिसुललितं कविजनमानस कमलविलसितं युवतीगीतं योगिसुललितं कविजनमानस कमलविलसितं शिवनारायणदेत विरचितं शिवनारायणदेत विरचितं श्रीगोपाल दयारसमिलितं शिवनारायणदेत विरचितं श्रीगोपाल दयारसमिलितं परमपुरुषम् अनुयाम वयं सखी परमपुरुषम् अनुयाम सखी परमपुरुषम् अनुयाम वयं सखी परमपुरुषम् अनुयाम परमपुरुषम् ये हमारे लिए बड़े ही आनंद और गर्व की बात है कि संगीत मार्तांड पद्म विभूषण पंडित जसराज जी आज यहाँ हमारे बीच में हैं. It was almost an auspicious synchronicity that Pandit ji walked in right when the invocation to Durga Mata was going on, almost as if Durga Mata has herself sent him here to be with us this evening. The Tarangam that was just rendered, Paramapurusha, was composed by none other than the one and only Sri Mangalampalli Balamurali Krishna Garu. As we set up the dais and get ready for this grand felicitation ceremony, I'd like to share a little bit about the Kopparapu Duo Foundation. Sri Kopparapu Kalapitham was established by the grandson of the Kopparapu poet duo, Sri Ma Sharma Garu, as we all call him, in the year 2002. The primary mission of the foundation has been to preserve and promote the richness of Indian art and culture by honoring artists and stalwarts who have excelled in their fields of Indian fine arts. In the past 12 years, the foundation has not only celebrated and honored such legendary personalities each year, but has also researched, revived, and published over 10 books of the Kopparapu poetic duo. The foundation was inaugurated by none other than the former Prime Minister, late Sri P.V. Narasimha Rao, and the logo was designed by legendary filmmaker and artist, late Sri Bapu. A few words about this prestigious award and why the foundation takes great pride and considers it an honor to bestow such an award. The Kopparapu Pratibha Puraskar was constituted in memory of the poetic duo as a token of gratitude and tremendous respect towards artists who have excelled in their fields. The award, which has been given to Telugu people so far, now expands its scope to national recognition by honoring none other than the legendary genius Sangeet Martand Padma Vibhushan Pandit Jasraj Ji, who is the first to receive this as a national award, and the foundation feels honored to have the opportunity to felicitate and honor such an eminent and accomplished musician, who also bears a close resemblance to the poetic duo in many ways. To state a few, starting from being a Durga Ma Upasaka, just like the Kopparapu poetic duo, and also being a pioneer and the epitome of excellence
in delivering the best in the field of music. Who else other than Pandit Jasraj ji would be the best choice to start this national award on the occasion of the Pushkara Purna Mahotsavam, which is the completion of a 12-year cycle. I'd like to also mention that this award has been conferred upon stalwarts earlier, like Sri Nedunuri Krishnamurti Garu, Sangeeta Vidwan, Sangeeta Kalanidhi, eminent playback singer, Dr. Sri S.P. Balasubramanian Garu, who is also our chief guest today, and Dr. Mangalampalli Balamurli Krishna Garu, among many others, have received this award. Why this poetic duo became so close to people, to the hearts of the people? The Kopparapu duo were born, or were said to be born, with the fiery spirit and blessings of Durga Mata and the speed and flight of Lord Hanumanji. The Kopparapu poetic duo, Sri Subbaraya Kavi and Sri Venkateramana Kavi, were undoubtedly the most gifted poets of the Indian continent. Their abundance of flow of words was unparalleled, and they used to recite over 500 original poems in an hour and were capable of participating in 2 Shatavadhanams in a day, which means having the genius to face over 100 poets and answer complex questions in poetic form on the spot. They would have the command to write 2 kavyas or poetic treats in each hour. From Gadwal to Madras, they touched every city, every village, and every town, and more importantly, millions of hearts. They traveled in great style with a convoy of horses and 2 gunmen for security, which just explains how treasured and revered they were by one and all. The founder of the Kopparapu Kalapitham, Sri Ma Sharma Garu, is the maternal grandson of the Kopparapu poet duo and has not surprisingly inherited and imbibed their passion for poetry, art, and culture. His father was a vocalist and his uncle played the tabla. He has not only established the foundation with a grand mission, but also continues to serve art and culture by taking on many other activities and events that nurture, preserve, and promote this cause. A media professional and journalist, he now heads the Tollywood television channel. And as he has inherited music from his father and literature and poetry from his mother, Sri Sharma is himself a connoisseur of music and poetry. As we now get ready for the grand event this evening, this humble felicitation to Pandit ji, who needs absolutely no introduction. हम इस बात के लिए बड़ा फ़ख्र महसूस करते हैं कि पंडित जसराज जी ने आज प्रतिष्ठित कोप्परपू कविद्वय अवार्ड ग्रहण करने के लिए उन्होंने अपनी मंजूरी दी है। हम सभी कला प्रेमी तहे दिल से पूरे आदर और सम्मान के साथ हम सबके प्रिय गायक, भारत के महान कलाकार, पद्म विभूषण संगीत मार्तांड पंडित जसराज जी का स्टेज पे स्वागत करते हैं। కొప్పరపు కవుల కళాపీఠ 12వ వార్షికోత్సవ సందర్భంగా పుష్కర పూర్ణ మహోత్సవ జాతీయ ప్రతిభా పురస్కార స్వీకర్తగా భారతీయ సంగీత శిఖర హిందుస్థానీ గాయక మకుటం పండిత జస్రాజ్ మహోదయులకు అనేకానేక నమస్కార సహస్రితో ఈనాటి ఈ సభావేదిక ప్రేక్షక శ్రోతృమండలి రసజ్ఞాహ్వానాన్ని అందిస్తోంది. మన అందరి కరతాళధ్వానాల మంగళవాద్యాల నేపథ్యంలో వారికి శుభ స్వాగతం.
భవ. పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. మా అమ్మ పాలవి ఇచ్చెను తెలుగు భారతిలో మురిపాలనిచ్చెను. కేలున నుగ్గుబట్టెనో కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. కేలున నుగ్గుబట్టెనో మృగీ మదమందున నిగ్గుబట్టెనో. లాలలు మోసెనో లాలలు మోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు మోసెనో. లాలలు మోసెనో సుఖ విలాలిత భోగి ఫలాలు మోసెనో. చాలనలేని చాలనరాని పద్యసుమ సౌరభముల్ వెదజల్లె గుండెలన్. అవధాన కళ లేకపోతే ఈవేళ అవధాన రంగంలో శిఖరాయమానులైనటువంటి వ్యక్తుల పేరు మీద జరుగుతున్న ఆరాధన ఉత్సవానికి అధ్యక్షత వహించే యోగ్యత ఉండేది కాదు. అందుకని మా నాన్నగారికి నమస్కారం, ఆ కళను నాకు ఆశీర్వదించి ఇచ్చినందుకు. ఇక ఆ పైన కొప్పరపు కవుల గురించి ఏటా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నిజంగా మాశర్మ అనేటువంటి ఒక దౌహిత్రుడు లేకపోతే కొప్పరపు కవులకి 12 ఏళ్ల క్రితం దొరికిన ఒక్క పద్యం కూడా దొరికేది కాదు. అందులో అనుమానం ఏమీ లేదు. వారసులైన వాళ్ళందరూ మహాకవులకి మహాపండితులకి గొప్ప కళాకారులకి వారసులైన వాళ్ళు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసింది ఆస్తులు పంచుకోవడం కాదు, వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ కళా వ్యక్తిత్వాన్ని పంచుకొని ప్రచారం చేయగలరు. దాని మీద కాపీ రైటు దీని మీద కాపీ రైటు అని మాట్లాడడం కాదు ఎంతసేపు. వాళ్ళ పుస్తకాల మీదో వాళ్ళ గానాల మీదో వాళ్ళ సీడీల మీదో వాళ్ళ క్యాసెట్ల మీదో వారసులకి హక్కు ఉంది అంటే వాటిని ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా వారి ఏంది ఉంది. నిజానికి ఆయన దౌహిత్రుడు. సెంటు పొలం గజము స్థలం ఏమీ దక్కే అవకాశం లేదు కూతురు కొడుకు అనుమానం వెళ్ళ. అప్పటికి ఎన్టీ రామారావు గారు పుట్టల, ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదు వాళ్ళ అమ్మగారికి పెళ్ళయ్యే సమయానికి. ఏమీ లేకపోయినా సరే ఉన్న ఉద్యోగం మీద సంపాదించుకున్న జీతాన్ని కరిగించైనా సరే, ఇందాక ఏదో నాతో మాట్లాడుతూ 3 నెలల జీతం పోయింది అనుకుంటాం ఏమిటండి అన్నాడు ఆయన. ఇప్పుడు అంత తేలిక విషయమా అది? 3 నెలలు పోతే ఒప్పుకోమనం, 3 నెలల జీతం పోతే ఒప్పుకుంటామా? అంత తేలిగ్గా దాన్ని భావిస్తూ మాతామహుల యొక్క సాహిత్యాన్ని విశేషంగా ప్రచారం చేసి ఇప్పటికే 10కి పైగా పుస్తకాలు వారివి ప్రచురించి లక్షల పద్యాలను ఎలాగైనా సరే జాతికి అందించాలనేటువంటి తపన పడుతున్నటువంటి మహానుభావుడు. నిజంగా మనవడు కాదు, మహానుభావుడు. అతనికి ముందుగా చిన్నవాడైనా నమస్కారం చేస్తున్నాను. ఇక కొప్పరపు కవుల యొక్క పద్యధాటి గురించి మనం చెప్పక్కర్లేదు. పైగా ప్రత్యేకమైన ప్రసంగం ఎలాగో ఉంది. మా అన్నగారు మేడసాని మోహన్ గారు నాకు వదిలిపెట్టేశారు ఈవేళ దాన్ని. నిజంగా ఆయన చెయ్యాలేదు, ఆయన నాకు వదిలేశారు. తమ్ముడు నువ్వు చూసుకో అని. సరే చూసుకుందాం తర్వాత. ప్రస్తుతానికి ఒక్క మాట చెప్పి మనం పురస్కార ప్రదానానికి ప్రవేశం చేద్దాం. ముందుగా మహాచిత్రకారుడు, మహాదర్శకుడు, వేదవేద్యమైనటువంటి వేదవేద్యుడైన భగవంతుడు మళ్ళీ పుడితే రామాయణం మళ్ళీ పుట్టిందిట. వేదం మళ్ళీ పుట్టాలి కాబట్టి రాముడు పుట్టగానే రామాయణం పుట్టిందిట. మరి రాముడు పుట్టినప్పుడు రాముడి మీద చిత్రాలు తీసే వ్యక్తి, రాముడి మీద చిత్రాలు గీసే వ్యక్తి కూడా పుట్టద్దా అని ఆ వైకుంఠం నుంచి బాపువుని మనకి పంపించారు. కొంతకాలం ఆ మహానుభావుడు యొక్క ప్రతిభని మనం ఆస్వాదించగలిగాం, శాశ్వతంగా ఆస్వాదిస్తాం చిత్రాల రూపంలో. మళ్ళీ వైకుంఠస్వామికి ఏం కోరిక కలిగిందో కానీ ఆయన ప్రత్యక్షంగా నా దగ్గరే పెట్టుకోదలుచుకున్నాను అని తీసుకెళ్ళిపోయాడు ఆయనకి. అటువంటి బాపు గారికి ఒక్క 2 నిమిషాలు మనం శ్రద్ధాంజలి ఘటించి తర్వాత సభను నడిపిస్తాం.
ఆంధ్రులందరి నివాళిని, ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ సాగర తీరం నుంచి మనం సమర్పణ చేస్తూ, బాపు అనగానే ఒక్క మాట, రాముని కురులే కుంచెగా, రాముని కురులే కుంచెగా, ఆ మారుతి హృదయ పటమునందు, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, రాముని అలకలే కుంచెగా, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, చిత్రకళలనందించెనుగా, ఆ మారుతి హృదయ పటమునందు ఈ బాపు ప్రేమయు భక్తియు వర్ణములై మెరయగా, చిత్రకళలనందించెనుగా అని పద్యంలో కూడా అమరచిత్రకారుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నుయ్యి పూడును గుడి కూలును చెడనిది పద్యం ఒక్కటే అన్నాడు. కాబట్టి బాపు కీర్తి చిరస్థాయిగా నిలబడేలా పద్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ, అద్భుతమైన ధార, కొప్పరపు కవుల గురించి నా భావన కూడా చెప్పాలి కాబట్టి అద్భుతమైన ధార. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆ రంగంలో ఉన్న మరొకడు మెచ్చుకుంటేనే అది గొప్పవాడి కింద లెక్క. ఆడది మెచ్చిందే అందం అన్నారు, అవధానం మెచ్చిందే అవధానం అన్నారు. అందుకని లెక్క. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ, స్వభావ మనోహరమైన శైలి, ప్రౌఢభావ సంపద్భృత పద్యపూరణ, స్వభావ మనోహరమైన శైలి, విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధాగయిసేయు సమాసధాటితో, విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధాగయిసేయు సమాసధాటితో, సద్భవనము శారదకు సద్భవనము గట్టిరట, సద్భవనాన గొల్చిరట శారదను, సద్భవనాన గొల్చిరట శారద, కొప్పరపున్ కవీశ్వరు, సద్భవనాన గొల్చిరట శారద, కొప్పరపున్ కవీశ్వరు. భారతీయ సంగీత శిఖరానికి హిందూస్థానీ మొగటమైనటువంటి పండిట్ జస్రాజ్ గారికి పురస్కార ప్రదానం జరుగుతున్న సందర్భంగా ఈ 12 ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టాలో సుఖాలో ఏం చెబుతాడో మా శర్మ గారు చెబుతారు, మనం విందాం. ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మ దావాహనాం, అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం, జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం, వందే వశ్యముఖీం మహాకవిసఖీం మంత్రాధిదేవీశ్వరీం. అంగవాం వచన భంగమాలినో సూరి సంసతి కుతః పరాజయ, సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యవయో ద్వయో పురః. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకరస్వామి వలయ, పవలు రాతిరి శ్రేయి భద్రత డంకమును దరహాసరుచి ధగధగ వెలుంగ, త్రయ్యంతవేణి పద్మధురాని హరిరాణి చిలికారమున కలంకుల మెలంగ, కెంగేలి రాచిల్క కీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప, కమ్రముక్తాఫలామలగ గణవాహినీపయక్కణ పంక్తి, వందే యటంచు విఘ్నపతి పూజన మనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. కొప్పరపు కవులు, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి ఉపాసకులు, కొప్పరపు కవుల కవిత్వంలోని వేగం మారుతి, కొప్పరపు కవుల తేజం దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని ఆ మారుతిని కొప్పరపు కవులు ఉపాసించారు. నేను దుర్గాదేవిని మారుతిని కొప్పరపు కవుల్ని ఉపాసిస్తూ ఈ 12 ఏళ్ళుగా కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రచారం చేసే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు, నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు, హేమదుర్గా కృపాబల సందీప్త సురాభగాభ కవితాబంధా సుధారావధాన లసత్ప్రజ్ఞులు, కొప్పరంపు కవులన్వారల్ పితల్ దీనికి. ఈ పీఠానికి అధిపతులు కొప్పరపు కవులు. హేమదుర్గా కృపాబల, కనకదుర్గ యొక్క కృపాబలం చేత
మేము కవిత్వాన్ని సంపాదించామంటారు కొప్పరపు కవులు. ఇంతవరకు ఈ 12 సంవత్సరాలుగా భారతదేశంలో విభిన్న కళారంగాల్లో అద్భుతమైన సేవ, మహాద్భుతమైన ప్రతిభని చాటి చెప్పిన మహిళలందరికీ కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారాన్ని సమనీయంగా సమర్పిస్తూ ఈ పీఠాన్ని జగజ్జేగీయంగా మీ అందరి ఆశీస్సులతో వెలుగొందుతూ నడుపుతున్నాం. ఇంతవరకు తెలుగువారికి ఇస్తూ ఉన్నాం. కొప్పరపు కవుల ప్రతిభ, భారతీయమైన ప్రతిభ, మన అవధాన విద్య, అలాగే మన భారతీయమైన సంస్కృతి, సంగీతము, సాహిత్యము, కళలు అన్నీ కూడా వినిమయం జరగాలి అనే ఉద్దేశంతో ఆదాన ప్రధానంగా కొప్పరపు కవుల జాతీయ పురస్కారాన్ని మనం ప్రారంభించాము. కొప్పరపు కవులు దుర్గాదేవి ఉపాసకులు. పండిట్ జసరాజ్ గారు కూడా దుర్గాదేవి ఉపాసకులు. కొప్పరపు కవుల కూతురి పేరు దుర్గా, జసరాజ్ గారి కూతురి పేరు దుర్గా. ఆ దుర్గాదేవి జసరాజు గారిని ఇక్కడ తీసుకొచ్చింది. దాదాపు 6 నెలలు వారు అమెరికాలో ఉన్నారు. జసరాజు గారిని తీసుకురావటం అంటే అది అమ్మకే చెల్లింది. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్దీయుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ముందుగా బాపు గారికి నివాళులు అర్పించుకున్నాము. కొప్పరపు కవుల కళాపీఠాన్ని బాపు గారు, ఈ లోగో బాపు గారు ప్రసాదించిందే. కొప్పరపు కవుల సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు గారు ఆవిష్కరించారు, ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి. కొప్పరపు కవుల పీఠాన్ని అవధాన సరస్వతి పేరాల భరతశర్మ గారు ప్రారంభించారు. పీసపాటి నరసింహమూర్తి గారు, వేడూరు సుందరరామూర్తి గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, మేడసాని మోహన్ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, కె విశ్వనాథ్ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇటువంటి మహానుభావులందరూ ఈ కొప్పరపు కవుల పీఠం పైన రావటం వల్ల ఆ పాద ధూళి వచ్చిన శక్తితో ఈ పీఠాన్ని నేను నడిపిస్తున్నాను. బాపు గారికి కొప్పరపు కవుల పురస్కారం ఇవ్వాలని ప్రతి సంవత్సరం అనుకోవటం, ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. అయితే బాపు గారు రుణం మనం తెలుగువారు తీర్చుకోలేము, మనం ఎవరూ తీర్చుకోలేము. నాకు ఒక భాగ్యం దక్కింది. కొప్పరపు కవుల పీఠం లోగోని ఆయన ఇచ్చినందుకు, ప్రసాదించినందుకు ఆయనకు నేను చాలా కృతజ్ఞతతో ఉండేవాడిని ఎప్పుడు కూడా. ఆ కృతజ్ఞత ఏ విధంగా తీసుకోవాలో నాకు తెలిసేది కాదు. అది బాలుగారి వల్ల కొంత చివరిలో కొంత బాపు గారికి సేవ చేసే భాగ్యం నాకు బాలుగారు కల్పించారు. 2013లో పద్మశ్రీ బాపు గారికి ప్రభుత్వం ప్రకటించినప్పుడు బాలుగారు నువ్వు ఢిల్లీ వెళ్ళి ఆయనకి బాపు గారి దగ్గర ఉండి కొంచెం సేవ చేయమన్నారు. పద్మశ్రీ బాపు గారు తీసుకున్నప్పుడు 4 రోజులు ఆయనతోనే ఉండి ఆయన రిసీవ్ చేసుకొని మొత్తం ఉండి చెన్నై వెళ్ళేంత వరకు ఆయనతో గడిపే భాగ్యము నాకు దక్కింది. ఆ విధంగా బాబు గారికి కొంత సేవ చేయగలిగాను. ఆ సేవ చేసే భాగ్యాన్ని నాకు బాలు గారు అందించారు. ఇద్దరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా నాన్నగారు నారాయణ తీర్థ తరంగ గానం తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఆయన సాధన చేసేవాళ్ళు. మా పెద్దనాన్నగారు తబలా వాయించేవారు. మా ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా హార్మోని పెట్టి ఉండేది. దానివల్ల తండ్రి నుంచి సంగీతము, తల్లి నుంచి సాహిత్యము ఆస్వాదించి పూజించే ఒక లక్షణం నాకు కలిగినందుకు నేను కృతజ్ఞుడయ్యాని నేను భావిస్తున్నాను. బాలు గారికి పద్యం అంటే ప్రాణం. ప్రతి సభలో కూడా పద్యానికి పట్టం కట్టండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పద్యాన్ని నేర్చుకోండి, పద్యమే మన ఆస్తి, తెలుగువాడి ఆస్తి అని చెబుతూ ఉంటారు బాలుగారు. కొప్పరపు కవుల పీఠానికి ఇప్పటికి 3 సార్లు వచ్చారు వారు. పద్యం అంటే ఇష్టం, మంచి మాటలు వినాలి, మంచి పద్యాన్ని వినాలి అనే ఉద్దేశంతో బాలుగారు వచ్చారు. బాలుగారు మనందరికీ బాలుగారిని మన స్ఫూర్తిగా తీసుకొని మన పద్యాన్ని, మన భాషని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం, వెలిగించుకుందాం. గరికపాటి నరసింహారావు గారు తిరుపతి వెంకట కవుల అవధానాలు ఎలా చేశారో, కొప్పరపు కవుల అవధానాలు ఎలా చేశారో మనకు తెలియదు. గరికపాటి వారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులకి ఇద్దరికీ వారసులే. తిరుపతి వెంకట కవుల్లోని చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి ధారణ చాలా ఎక్కువ. గరికపాటి వారిని ధారణ బ్రహ్మరాక్షసుడు అంటారు. కొప్పరపు కవులకి కవిత్వంలో గాంభీర్యంతో పాటు చమత్కారం ఉంటుంది. కొప్పరపు కవుల్లో క్రమశిక్షణ, నిబద్ధత చాలా ఎక్కువ. గరికపాటి వారిలో కూడా క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఒక మంచి విద్యార్థి కూడా ఆయనలాగా ఎవరు ఆయన లక్షణాలు పాటించరు. ఈరోజు ఏం చేస్తున్నానో పొద్దున 6 గంటలు మొదలు పెట్టుకొని నిద్రపోయేంతవరకు ఏం చేస్తున్నా మొత్తం ఆ రోజు ఆయన ఒక టైం టేబుల్ రాసుకొని జేబులో ఉంటుంది గరికపాటి వారిది.
అది అందరూ పాటిస్తే అందరూ గరికపాటి గారిలాగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో విజయవంతులు అవుతారు. గరికపాటి వారికి కొప్పరపు కవుల నుంచి వినయం కూడా లభించింది. కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు ఆసుగా చెప్పేవాళ్ళు. ఇద్దరు నాటు తుపాకులతో గన్మెన్లు ఫాలో అయ్యేవాళ్ళు. 30-40 గుర్రబండ కాన్వాయి ఉండేది. 1910 ప్రాంతంలో దాదాపు 1116 ఇచ్చేవాళ్ళు కొప్పరపు కవుల అవధానానికి, ఆసుకవిత సభలకు. అప్పుడు 1116 అంటే తులం బంగారం విలువ 5 రూపాయలు, అంటే 200 తులాలు బంగారం వస్తుంది ఈరోజు వాళ్ళ సభకి. అది కొప్పరపు కవుల వైభవం. అదంతా దుర్గాదేవి ఇదిగా ప్రసాదంగా కొప్పరపు కవులు భావించారు. అది వాళ్ళ వినయ సంపద. ఇంతటి ఆసు మీకు ఏ విధంగా సాధ్యమైంది అంటే, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, విద్యార్థులకు అర్హ విద్యల నెరిగించి గైకొన్నదవు పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అతిభక్తి గొలుచుచూ కైజోతలుడి పుణ్యకర్మం ఒకటి, కలసి మెలసిన ఈ భువి కలుగువేళ ఆసు కవనంబుల భీంచునందరూ అట్టి కవితయన మాట మాత్రంబి చెవుల గురిసి సరస్సులకు వశ్యమంత్రమై సౌరునించు అని చెప్పుకున్నారు కొప్పరపు కవులు. అది వారి వినయం. అలాగే గరికపాటి వారిని అడిగినప్పుడు, మీరు అవధానాలు చేస్తున్నారు, కొప్పరపు కవులు తిరుపతి వెంకట గారు అవధానాలు చేశారు, మీకు వారికి తేడా ఏంటంటే, ఎక్కడి కొప్పరపుంగవులు ఎక్కడి మేము తలంచి చూడగా నక్కకు నాగలోకము వినాగతి పోలిక చెప్పినట్లగు ఒక్కట గంట లోపల మహోన్నత కావ్యములల్లినట్టి వారెక్కడ తస్సభా విభవమెక్కడ మృక్కుటి దిక్కుమాకికన్. అది గరికపాటి వారి వినయం. గంటకు 500 ఎకాయికి నాక విమానలోకపున్ ఘంటికలు ఊడిపోవునట్టు గంటలు చెప్పిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కు నొక్కరుండి మీ జంటను కూర్చి చెప్ప పదజాలము లేదు మహదాంధ్ర భాషలో అని కొప్పరపు వారిని కొనియాడారు. ఆ పూర్వ కవుల్ని కొనియాడారు కాబట్టే గరికపాటి వారు వెలిగిపోతున్నారు. తెలుగు వెలుగు గరికపాటి వారు. తిరుపతి వెంకట కవుల గురించి కొప్పరపు కవులు అనగానే వివాదాలు గుర్తొస్తాయి. అది కాదు. తిరుపతి వెంకట కవులు ఒక పక్క, కొప్పరపు కవులు ఇంకొక వైపు తెలుగు పద్యాన్ని వెలిగించారు. కొప్పరపు కవులంటే తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులంటే కొప్పరపు కవులకి అపారమైన గౌరవం, ఇష్టం, ప్రేమ, వాత్సల్యం. తిరుపతి వెంకట కవులని కొప్పరపు కవులు ఏ విధంగా పూజించారో చెప్తూ, కొప్పరపు కవుల ఆసుధార, కొప్పరపు కవుల వినయ సంపద, తిరుపతి వెంకట కవులపైన కొప్పరపు కవులకు ఉండే భక్తికి ఉదాహరణకు ఒక పద్యాన్ని మనవి చేస్తూ తొందరలో నా ప్రసంగాన్ని ముగిస్తాను. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరీ కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్వీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనితా మహితానురాగ సుందరతర మూర్తులార రచితాద్భుత కృత్పహిత ప్రబంధ బంధురతర హుజ్య పద్యతయ తోషిత పండిత మండలీ సుగ్దుక్ సరసిద నిసరన్ మధుర సభ్రమకారి ముదశ్రువారి శ్రీకర పరిషిక్త హస్తపల కల్పిత శీతల వాతపోత విస్ఫురిత తనూ సుఖాకలిత పుణ్య జనస్తుతి వాగ్విరామ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంకురిత నవానమోదర సుగుంబిత పచ్చక విత్త మల్లికా పరిమళ దాక్ష దిక్కువర భాసుర కేసరులార భూసురోత్కర మనులార మిత్రజన దామర సాకర మిత్రులార సుస్థిర పరమోపకార గుణ సింధువులార శతావధాన ధీపరిణితులార పూర్వకవి బాంధువులార విధేయులైన సోదర కవిలిచ్చు వందన శతంబులివే కరుణని గ్రహించుడి. ఇది కొప్పరపు కవుల వేగం, ఇది కొప్పరపు కవుల తేజం. అందుకే ఒక పక్క దుర్గాదేవి, ఇంకో పక్క హనుమాన్ కొప్పరపు కవుల్ని వెలిగించారు. మళ్ళీ అందరూ వెలిగిస్తున్నారు. అందరి సహకారంతో ఈ పీఠాన్ని నేను ఇన్ని రోజులు నడపగలుగుతున్నాను. కొప్పరపు కవుల ప్రతిభ, అవధానం యొక్క ప్రతిభ, తెలుగు పద్యం యొక్క గొప్పతనాన్ని గురించి ఇంగ్లీషు మిగిలిన భారతీయ భాషల్లో కూడా పుస్తకాల్లో భవిష్యత్తులో తీసుకురావాలని కూడా నేను ఒక ప్రణాళిక చేస్తున్నాను. అలాగే బుద్ధప్రసాద్ గారు లాంటి భాషా ప్రేమికులు, భాషా సేవకులు, తెలుగు నాయకులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలను చేయగలుగుతామని, తెలుగు భాషా సంస్కృతి వేల ఏళ్ళు వెలుగొందుతుందని విశ్వసిస్తున్నాను. జస్రాజు గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ మనవడు తర్వాత పుట్టి తాతగారు ముందు పుట్టబట్టి కొంత మేలు జరిగింది. లేకపోతే ఈయన వేగాన్ని వాళ్ళు కూడా అందుకోలేరేమో నాకు అనుమానం. సాధారణంగా ఎవడన్నా గట్టివాడు ఒకడు ఉంటే ఇంకొకడు వాడికంటే గట్టివాడని చెప్పడానికి వాడు వీడి తాత అంటాం మనం. అసలు నాకు ఇప్పుడు ఎవరు మానవుడో ఎవరి తాతో అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, తిరుపతి వెంకట కవుల అవధానాలు మనం చూడలేదు, కొప్పరపు కవుల అవధానాలు మనం చూడలేదు, గరికపాటి వారు చూస్తున్నాం అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నా అవధానాలు ఎందుకు చూస్తున్నారు. వాళ్ళవేవి మీకు తెలియవు కాబట్టి మాకు చూస్తున్నారు. నిజంగా తెలిస్తే చూడరు, అందులో అనుమానం ఏం లేదు. అందుకని ఒక రహస్యం బయట పెట్టాడు.
అందుకు సంతోషిస్తూ ఇగో ఈ వేగం వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు వేగంగా అవధానం చేశారు. ఈ వేగం చూసుంటే మనం అక్కర్లేదు, మనం కూడా వదిలేసేవాళ్ళు. దానికి తోడు ఇంకో రహస్యం కూడా బయటపెట్టాడు మా బుద్ధప్రసాద్ గారికి ఉపయోగపడే వ్యవహారం ఇది. తులం 5 రూపాయలు ఉండే రోజుల్లో 1116 ఇచ్చారు అన్నారు. అంచేత ఇన్ని కేజీల బంగారం ఎక్కడుందో బయటపడితే ముందు సీమాంధ్ర రాజధానికి చాలా డబ్బు అవసరం ఉంది. కావాలంటే బుద్ధప్రసాద్ గారి కార్యాలయం సహా ఇంకా 2-3 కార్యాలయాలు కొప్పరపు కవుల పేరు మీద పెట్టేస్తాం. వారి తరఫున నేను చెబుతున్నాను, అభ్యంతరం ఏం లేదు. అంచేత ఆ నిధులన్నీ దౌహిత్రుడు కాబట్టి చెప్పలేడు, కానీ పవిత్రులను అడిగి బయట పెడితే మొత్తం ఇచ్చేసినట్టయితే శుభ్రంగా నిర్మాణం కూడా చేసుకోవచ్చు. బ్రాహ్మణ అమాయకత్వం అంటే ఇదే, ఎంతకంటే ఇలా మిగిలిన వాళ్ళు బయట పెట్టరు మహానుభావులు. మాకేమీ తెలియదు కాబట్టి అన్నీ బయట పెట్టేసి మొత్తం ట్యాక్సీలు వేయించుకుంటాం కూర్చొని. కానీ ఒక్కటి మనం గ్రహించవలసింది, ఎప్పుడూ 4 రకాల తిన్నవాడే నలుగురికి పెట్టగలడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం తింటేనే నలుగురికి పెట్టగలం. మనం ఏదైనా అనుభవిస్తేనే అది మనకి తెలుస్తుంది. నిజంగా కొప్పరపు సుబ్బరాయ కవి గారు, వెంకటరమణ కవి గారు మహావైభవాలు అనుభవించారు. ఆయన ఏమీ అతిశయోక్తి చెప్పలేదు. ఇప్పుడు 1910లో 1116 అంటే ఏమిటండి? ఎప్పుడో మా పొలం ఏదో 2 ఎకరాలు మాకు తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో పొలం ఉంటే, సరే తర్వాత ఏదో పెద్దవాళ్ళు లేరు కదా అమ్మేద్దామంటే, ఎందుకని నేను కూడా అదే ఉద్దేశంతో ఆ డాక్యుమెంట్ చూసా, దస్తావేజు. అది 1870లో కొన్న పొలం అది. అంటే అదొక 130-150 ఏళ్ళు అవుతుంది సుమారుగా. చూస్తే ఎకరం 100 రూపాయలు ఉంది అందు మీద. ఈవేళ 15 లక్షలు తక్కువ లేదు ఎక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో పొలం. అందుకని ఆ చూశాక నాకు మమకారం కలిగింది, అయ్యో ఇది అమ్మకూడదు, ఇది మనం అట్టు పెట్టుకోవాలి ఏమైనా సరే. అందుకని నిజంగా వాళ్ళు ఆ రోజుల్లో అంత సంపాదించిన మాట గన్మెన్లు ఆ రోజుల్లో ప్రైవేటుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెళ్ళేవారంటే అంత వైభవాన్ని వాళ్ళు అనుభవించారు. అంతా మళ్ళీ వదిలేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ త్యాగం కూడా అటువంటిదే. మనవడు చెప్పలేదు కానీ వాళ్ళ త్యాగం కూడా అటువంటిది. ఎవరైనా పద్యం చెప్పినా, ఎవరైనా పేదరికంలో ఉండి కనపడినా వాళ్ళు అలాగే త్యాగాలు కూడా చేసేవారు. భోగము త్యాగము రెండూ కలిగినటువంటి యోగ జీవితాన్ని గడిపిన మహానుభావుల మీద మనం ఏర్పాటు చేసుకున్న, వారి పేరు మీద ఏర్పాటు చేసుకున్న పురస్కారాన్ని ఇప్పుడు భారతీయ సంగీత శిఖరానికి హిందూస్థానీ మకుటంగా వెలుగొందుతున్నటువంటి పండిట్ జసరాజు గారికి కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో మంగళ ఆశీర్వచనాల నడుమ, మంగళ వాద్య ఘోషల నడుమ పెద్దల యొక్క అభినందన ఆశీర్వచన పూర్వకంగా దాన్ని అందజేస్తారు. ఒక ప్రధానమైన విషయం మర్చిపోయాను, చెప్పి తీరాలి. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజు గారికి మన భాషా సంస్కృతి అపారమైన గౌరవం. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్ననే మొట్టమొదటిగా భారతదేశంలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేనట్టుగా మొట్టమొదటిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అవధానానికి డిప్లొమా ప్రారంభించారు. నిన్న అవధాన డిప్లొమా ప్రారంభించారు. ఈరోజు కొప్పరపగల అవధాన వేదిక పైన ఆయన పాల్గొన్నారు. నిజమే. ఈ సందర్భంగా మనం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతులు జిఎల్ఎన్ రాజు గారికి ప్రత్యేకంగా కరతాళ ధ్వనులతో మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏమిటంటే, మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మీకు వారసులు తయారవరా అని. నేను చెప్తాను, ఆస్తులకు వారసులు తయారవుతారు, ఆత్మీయతకి ఎక్కడ తయారవుతారు. ఇది కళ, ఇది అవధాన కళకి వారసులు తయారవ్వడం కష్టం. తయారు కావాలంటే దానికి ఖచ్చితంగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక శిక్షణ, ఒక కోర్సు ఉండాలి ఖచ్చితంగా. అది మళ్ళీ ఏదో డిగ్రీ స్థాయిలో మొత్తం 3 ఏళ్ళు 6 ఏళ్ళు పెడితే చేరరు. కానీ ఇటు చదువుకుంటూనే డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక డిప్లొమా కోర్సులా పెడితే దాంట్లో ఎక్కువ మంది చేరతారు, నేర్చుకుంటారు, ఒక కళగా నేర్చుకుంటారు. అప్పుడు మంచి అవధానులు తయారయ్యే అవకాశం ఉంది. అటువంటిది చేసినందుకు నిజంగానే వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మావాడు ఏం మర్చిపోలేదు, మేమెవరూ మర్చిపోలేదు. ఎవరి పుట్టింటికి మనం వచ్చామో వారిని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వారింట్లోనే మనం ఉన్నాం. ఇక్కడ విశాఖపట్నం రాజుగారిది, మనం ఎవళ్ళం, మనం అందరం వచ్చాం ఇక్కడికి. అందుకని వారి ఇంట్లో వారు ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి చెప్పలేదు, అంతే. వారే చెప్పొద్దని చెప్పారు, అంతకంటే ఏం లేదు. మా ఇంటికే మీరు వచ్చారండి. అందుకని ఇప్పుడు అందరి తరఫున అద్భుతమైనటువంటి పురస్కారాన్ని అందజేస్తున్నాం.
ఒక సంగీత శిఖరానికి జరిగినటువంటి సన్మానం చూశాం. అది ఒక సాహిత్య శిఖరపు వేదిక మీద జరగడం మనల్ని మరింత ఉత్తేజపరుస్తోంది. నిజానికి సాహిత్యాన్ని గురించి, సంగీతాన్ని గురించి రెండు మాటలు ఉన్నాయి. ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం, ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం. ఎంత ఆలోచించినా అర్థం కాంది సంసారం. అర్థం కాదు కాబట్టే అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా సాహిత్యవేత్తల కంటే సంగీతం పాడేవాళ్ళే అదృష్టవంతులని. ఏమీ అర్థం చేయించే శ్రమ ఏమో పడక్కల, వాళ్ళ దారిని వాళ్ళు పాడితే అర్థమైతే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు, గొడవలేదు. మేము మాట్లాడితే రోజు దాని మీద వ్యాఖ్యానాలు, ఎవరైనా ఏదైనా వింటే దాన్ని ఏ వాట్సాప్లోనో పెడతారు, ప్రపంచం అంతా పరిభ్రమిస్తుంది, అది రేపు పొద్దున సమాధానం చెప్పుకోవాలి, ఇన్ని ఉంటాయి. అందుకని నా దృష్టిలో సాహిత్యం కంటే కూడా సంగీతం చాలా అదృష్టం చేసుకుంది. కారణం భగవద్భాష. భగవంతుడు మాట్లాడితే సంగీతంలో మాట్లాడతాడు. భగవద్భాష ప్రపంచ భాష. ప్రపంచమంతా మాట్లాడే భాష, ప్రపంచమంతా అర్థమయ్యే భాష సంగీతం. ఎంత గొప్పది సంగీతం! భగవద్భాష ప్రపంచ భాష, మనసున్ స్వర్గంబునందెక్కడో ఎగురంజేసెడి భాష. భగవద్భాష ప్రపంచ భాష, మనసున్ స్వర్గంబునందెక్కడో ఎగురంజేసెడి భాష. అక్షరములేడే అయినదా భాష. భగవద్భాష ప్రపంచ భాష, మనసున్ స్వర్గంబునందెక్కడో ఎగురంజేసెడి భాష. అక్షరములిడే అయినదా భాష. ఎంతగా కష్టించడి జీవికైనా హృదయానందంబునందించు భాష. ఎంతగా కష్టించడి జీవికైనా హృదయానందంబునందించు భాష. గళాకాశ సురాపగాధ్వని, గళాకాశ సురాపగాధ్వని, మహాసంగీతమి భాషయో. ఆ భాషలో ఇప్పుడు మనం పండిట్ జస్రాజ్ గారి స్పందనలు వింటాం. जय हो। मैं बोलना तो ज़्यादा जानता नहीं हूँ, मगर थोड़ा सा हिंदी में बोलूँगा। मेरे साथ इतने बड़े बड़े महानुभाव बैठे हुए हैं,
मैं इनको श्रद्धापूर्वक प्रणाम करके और कुछ 2 शब्द कहना चाहूँगा। ये जो इतना बड़ा सम्मान मुझे विशाखापट्टनम में मेरा किया गया, मुझे मिला, मैं इसको ज़िंदगी भर याद रखूँगा। क्यों कि मेरा लालन पालन, बचपना, माय चाइल्डहुड सारा हैदराबाद में गया, इसलिए मैं यहाँ पे इस भाषा से थोड़ा सा परिचित हूँ। मगर मेरे ज़माने की भाषा ये नहीं है। मैं जो कुछ थोड़ा बहुत तेलुगु जानता हूँ वो ये तेलुगु भाषा नहीं है। ये तो बहुत ही सुसंस्कृत भाषा हो गई आजकल। पहले वो निज़ाम वाली तेलुगु थी जिसमें यकड़ की पोतनामा కొంచెం प्लीज తీసుకురా, ये सब मैं जानता हूँ। मगर अब वाली भाषा बहुत कठिन है मगर बहुत स्वीट है। जैसे हमारे स्पीकर साहब ने गा के सुनाया, बोल के बताया, समझाया, बहुत खूबसूरत। वैसे हमारे माँ शर्मा जी ने भी बहुत अच्छा, उनका तो कविता में इतना अच्छा रिदम था कि मुझे रिदम में ही मज़ा आ रहा था, क्योंकि वो समझने वाली बात नहीं थी कि बड़ी मुश्किल कठिन भाषा थी वो, मगर बहुत अच्छा रहा। मुझे ये उस लेडी का नाम मैं भूल गया। माँ शर्मा नहीं, लेडी नहीं, हाँ सपना जी ने मुझको कहा कि पंडित जी आपकी भाषा नहीं है, ये ठीक नहीं है। अगर हम लोग इंग्लिश को अपना सकते हैं तो ये तो हमारी मातृभाषा है, तेलुगु भाषा हमारी मातृभाषा है। तो मैं यहाँ पे आता हूँ तो मुझे ऐसा लगता है कि मैं घर में आया हूँ, अपने घर में आया हूँ। तो ये जो फीलिंग है सिर्फ आंध्र प्रदेश में मिलती है। अब तो जो भी कहिए आंध्र प्रदेश और तेलंगाना एक ही है, पहले एक था, अभी एक है, हमेशा एक रहेगा। मुझे आप जब भी बुलाएंगे या आमंत्रण देंगे या कहेंगे कि भैया थोड़ा सा यहाँ पे आके गा दो, तो मैं हमेशा कोशिश करूँगा आपको। तो इस सम्मान को मैं याद रखूँगा। आपको तो याद रखता ही हूँ क्योंकि आप लोगों का बहुत प्यार है और वो प्यार बना रहेगा। नहीं तो मुझे यहाँ तक इस सम्मान के बुलाने के लिए ज़रूरत नहीं थी। ये बिकॉज ऑफ यू लव्स मी, आप लोग मुझे प्यार करते हैं, इसलिए आपने बुलाया और मुझे इतना बड़ा सम्मान दिया कि जो नेशनल अवार्ड है मुझसे शुरू किया गया, इससे बड़ी बात और क्या होगी। शशांक जी ने मुझको फ़ोन पे कहा कि गुरुजी ये आपको विशाखापट्टनम में आपको अवार्ड देना चाह रहे हैं। तो मैंने कहा कि भैया इसमें पूछने की क्या बात है, मुझको तो एक तुलसीदास ने एक गड़बड़ सी बात कह दी कि तुलसी वाह घर कबहू न जाइयो, तुलसी उस घर नहीं जाना जहाँ बाप को गाम। मगर अगर बाप का गाम किसी आदमी को सम्मानित करता है तो इससे बड़ी बात और कुछ नहीं होती है। तो मैं हमेशा इसके लिए कृतज्ञ रहूँगा, आभारी रहूँगा आपको। और क्या कहूँ, जब भी आप बुलाएं मैं आपकी सेवा में आ जाऊँगा। जय हो, जय हो। मेरे पास बाला सुब्रमण्यम साहब बैठे हुए थे और अब ये उम्र का तकाजा कहिए या कुछ कहिए, मैंने इनको पहचाना नहीं। बहुत तकलीफ हुई, बाद में तो बहुत बार माफ़ी मांगते रहा, शायद इन्होंने माफ़ किया ही होगा क्योंकि बहुत सहृदय आदमी है, इनका हृदय बहुत प्यारा है। तो मैंने इनसे माफ़ी मांगा कि मुझे माफ़ कीजिए, मैंने आपको पहचाना नहीं। इनके गाने से तो मैं बहुत सालों से परिचित हूँ, करीब 25-30 बरस से। बहुत सुंदर आवाज़ है, बहुत अच्छा गाते हैं।
तो और हमारे इधर है दिल से बहुत अच्छे हैं, इसीलिए तो माफ़ किया ना। इसीलिए आप माफ किया हमको। नहीं, मैंने गलती तो मैंने की, तो मैं आपको कैसे माफ़ करूँगा। डोंट प्रोसीड दैट आर्गुमेंट सर। थैंक यू सर। और हमारे एक राइट साइड में हमारे स्पीकर साहब बैठे हुए थे। अब बताइए, इतने बड़े बड़े आदमी, उधर हमारे यूनिवर्सिटी के वाइस चांसलर साहब बैठे हुए हैं। इतने बड़े बड़े आदमियों के बीच में मुझको बिठा दिया, मुझको क्या याद रहेगा। तो मैं सबसे माफ़ी मांगता हूँ कि कुछ गलती हुई तो माफ़ करिएगा। तो विजय कुमार विशाखा का दधीची है। बाप रे बाप रे। दधीची साहब की तो हड्डियों के बारे में सुना हुआ है। आपको मालूम है ना, ये वो जो पासे बनाए थे वो दधीची के। एम आई राइट रॉन्ग? इंद्र का अस्त्र। अच्छा अच्छा अच्छा, धनुष महादाता। दधीची। तो देखिए, यहाँ इतनी ऐसे भी कुछ याद नहीं हुआ, थोड़ा बहुत याद था वो भी भूल गए, इतने बड़े आदमियों के बीच में बैठ के। हमेशा अपने स्तर के ऊपर साथ में बैठना चाहिए। इतने बड़े साथ में बैठे तो सब भूल जाते हैं। आप कभी कभी याद नहीं रहता कि हु आर यू, आप कौन हैं। फिर कबीर बन जाते हैं कि मुझे न जाना रे। तो ऐसी हालत रहती है। आप बस मैं इतना ही कहूँगा, ज़्यादा क्यों, मुझको बोलना तो आता नहीं, क्यों मैं बोला जा रहा हूँ। जब भी आप बुलाएंगे हुजूर आपकी सेवा में हाजिर हो जाऊँगा। माँ शर्मा साहब, सच में जय हो। మన్మథుడు వాహనం చిలుక ఓసారి మాయమైందిట. మిస్ అయిందంటాం కదా మనం. ఓసారి కనపడలేదు. ఎందుకంటే ఏ దేవసభకో వెళ్ళి చెయ్యకూడని చోట పార్కింగ్ చేసి ఉంటాడు, ఏమవుతుందో కనపడలేదు. ఎక్కడుంది నా చిలక, ఎక్కడుంది నా చిలక అని వెతుక్కుంటూ వెళ్ళేట. బ్రహ్మలోకానికి వెడితే హంసం ఉంది, చిలక లేదు. వైకుంఠానికి వెడితే గరుత్మంతుడు ఉన్నాడు, చిలక లేదు. కైలాసానికి వెడితే ఓ ఎద్దు ఉంది, చిలక లేదు. సింహం ఉంది పైగా అక్కడ. ఎక్కడా దొరక్క మణిద్వీపానికి వెళ్ళాట, అమ్మవారు ఉండే చోటుకి, లలితాదేవి ఉండే చోటుకి. అప్పటికక్కడ సరస్వతీదేవి సంగీతం పాడుతోంది, కచేరీ చేస్తుంది. ఆవిడ స్థాయి అది. సరస్వతీదేవి కచేరీ చేస్తోంది, లలితాదేవి కూర్చొని వింటోంది మణిద్వీపంలో. అవసరం సంగీత కచేరీకి సాహిత్య సభకి వస్తే హడావుడి చేయకూడదు. వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాలే కూర్చోవాలి. ముందుకు రావడం, హాయ్ అండం, హూ అండం, పలకరించడం చేయకూడదు. చాలా శ్రద్ధగా వినాలి. అక్కడ మనం కనపడడం ముఖ్యం కాదు, శ్రద్ధగా వినడం ముఖ్యం. ముఖ్యంగా సంగీతం, సాహిత్యం ఏదైనా సరే, అందున సంగీతం. మరి అందుకని సంగీత సభ మనం ఇబ్బంది పెట్టకూడదని, చిలక కోసం ఇబ్బంది పడుతున్నా సరే చిలక ఎక్కడుందని వెతుక్కుందామని వచ్చాడు ఆయన. సంగీతం కోసం రాలా, కానీ వెనకాల కూర్చున్నాడు. సరస్వతీదేవి పాడడం అయిపోయాక అమ్మవారు ఒక్కసారిగా బాగా పాడేవే వాణి అందిట. అప్పుడు మన్మధుడికి అర్థమైందిట, నా చిలక అమ్మవారి గొంతులో ఉంది అని. మూక పంచశతులు మూక కవి అంటాడు ఈ మాట. కలమంజుల వాగనుమిత గళ పంజర సుఖగ్రహ ఉత్కంఠ్యాత్. కలమంజుల వాగనుమిత గళ పంజర సుఖగ్రహ ఉత్కంఠ్యాత్. అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణాన్యస్తం. అమ్మవారి పెదవి ఎర్రగా దొండపొండలో ఉందని చెప్పడానికి మహాకవి మూక కవి ఈ మాట చెప్పాడు. మన్మధుడు వెతికి వెతికి విసిగి వేసారిపోయి మణిద్వీపం వెళ్ళాడు. అక్కడ సరస్వతీదేవి కచేరీ చేశాక తర్వాత బాగా ఉంది, బాగా పాడేవే వాణి అనగానే ఆయన చిలక ఎక్కడుందో అర్థమైంది, అమ్మవారి గొంతులో ఉంది. ఆ చిలకని ఎలాగా బయటికి రప్పించాలంటే దొండపండోటి దానికి ఎర్ర చూపించాలి. అందుకని ఆ ఎర్రగా పెట్టిన దొండపండే అమ్మవారి యొక్క అధరోష్టము అని మూక పంచశతిలో వర్ణించారు. ఈవేళ మళ్ళీ ఆ చిలకను మనం పండిట్ జస్రాజు గారి గొంతులో విన్నాం సంభాషణ రూపంలో. అందుకని నిజంగా ఈ సందర్భం కొప్పరపు కవుల వేదికకి సరిపోయేది. సరిగ్గా ఈ ఆకుపచ్చని తివాసీ పరిచిన ఈ వేదిక, ఎర్రటి దుస్తుల్లో మెరిసిపోతున్నటువంటి పండిట్ జస్రాజు గారు అనే చిలక మాట్లాడిన విధానాన్ని, పాడిన విధానాన్ని ఇప్పటికి సరిగ్గా 100 ఏళ్ల క్రితం కొప్పరపు కవులు పద్యంలో చెప్పారు. వారి దూరదృష్టి అటువంటిది, వారి దివ్య దృష్టి అటువంటిది. పచ్చలను పద్మరాగములు ప్రభలు నట్టి
ఆకుపచ్చని మామిడి చెట్టు మీద చిలక పలుకుతోందండి, దాని గురించి చెప్పండి పద్యమని అడిగితే సరిగ్గా ఈవేళ వేదిక ఈ ఆకుపచ్చని దివాసి ఎర్రటి దుస్తుల్లో ఆయన మాట్లాడిన విధానంతో చే విధంగా చెప్పారు. 100 ఏళ్ల క్రితం ఎప్పుడో 1914లోనో 1915లోనో చెప్పిన పద్యం ఇది. పచ్చలను పద్మరాగములు ప్రబలినట్టి గద్దెపై నెక్కి పాడెడు కాంతయనగా, పచ్చలును పద్మరాగములు ప్రబలునట్టి గద్దెపై నెక్కి పాడెడి కాంతయనగా, ఆకులు చిగుళ్ళు గల మావియందు నిలిచి, ఆకులు చిగుళ్ళు గల మావియందు నిలిచి, చెలువు పలుకులు పలికెడి చిలుకగనుడు. మరకతాలు పద్మరాగాలు పొదిగినట్టు వృక్షంలో వేదికలా ఉన్నటువంటి మామిడి చెట్టు మీద గద్దెపైన ఎక్కి ఒక అమ్మాయి చక్కగా ఆలాపన చేస్తూ ఉన్నట్టుగా ఆకులు చిగుళ్ళు, ఆ చిగుళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి, ఆకులు పచ్చని రంగులో ఉంటాయి. ఆకులు చిగుళ్ళు కలిగిన మావి కొమ్మ మీద ఆ చిలుక పలుకుతుంది చూడండి అన్నాం. అటువంటి పలుకులు విన్నాం ఆనందమయంగా. దాని మీద ప్రతిస్పందనగాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనుభూతిని వ్యక్తం చేయవలసిందిగా సభలో ఉన్న అతిరథులందరినీ కోరుతూ, ముందుగా పుట్టింటి వారికి ప్రాధాన్యం. వారు బొట్టెట్టుకున్నాక ఇతరులకు పెడతారు. ఇంటికి ఎవరైనా మొత్తం ఏదో వస్తే ముందు ఆవిడ బొట్టెట్టుకుని వేరే వాళ్ళకి పెడుతుంది. అందుకని పుట్టిల్లు రాజుగారిది అన్నాం కాబట్టి ఉపకులపతి గారు జిఎల్ఎన్ రాజు గారు తమ స్పందన తెలియజేస్తారు. ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిందుస్థానీ మ్యూజిషియన్ జస్రాజ్ గారిని తీసుకొచ్చి ఇంత చక్కగా సన్మానించి నన్ను అందులో భాగస్వామ్యం చేయటం అనేది నా అదృష్టం. ఐ టేక్ ఇట్ ఇస్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఆఫ్ ది గ్రేట్ సింగర్ పండిట్ పద్మవిభూషణ్ జస్రాజ్ గారు. థ్యాంక్ యూ ఎవరివన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు, వారి గురించి ఒక్క మాట నేను చెప్పవలసింది ఏమిటంటే, కొప్పరపు కవులు లాంటి వాళ్ళు, తిరుపతి కవులు లాంటి వాళ్ళు తయారవ్వాలంటే అవధాన విద్య బాగుండాలి. అవధాన విద్య బాగుండాలంటే ముందు ఆంధ్ర భాష బాగుండాలి. మన రాజకీయ నాయకుల్లో ఆంధ్ర భాష కోసం పగలు రాత్రి భేదం లేకుండా నిద్రాహారాలు మాని ఆలోచిస్తున్న వ్యక్తి మండలి బుద్ధప్రసాద్. ఆయనకి రాజకీయమైనటువంటి పదవులు, బాధ్యతలు, కిరీటాల కంటే భాషే ముఖ్యం. మామూలుగా పత్రికా విలేకరులతో మాట్లాడిన ఆయన 0 అవర్ అంట, శూన్య గంట అంటున్నారు. బాగా పట్టేసింది అనుకున్నాను. అందుకని వారు ఇప్పుడు తమ సందేశాన్ని ఇవాళ భారతీయ సమైక్యతకి, భారతీయ సంస్కృతికి తెలుగువారు అర్పిస్తున్న నీరాజనంగా నేను దీన్ని భావిస్తున్నాను. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతాన్ని చేస్తున్న సత్కారంగా నేను భావిస్తున్నాను. నిజంగా భారతీయ సంగీతానికి మేరు శిఖరం లాంటి వారు పండిట్ జస్రాజ్ గారు. జుగల్బందీ అనే ఒక అద్భుతమైన పద్ధతిని సంగీతానికి అందించిన మహానుభావుడు ఆయన. అలాంటి మహనీయుని ఈ రోజున మనం సత్కరించుకున్నాం. ఇది నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత సన్నివేశంగా నేను భావిస్తూ, పద్యం తెలుగువాడి సొత్తు, పద్యం తెలుగువాడి యొక్క కీర్తి. అలాంటి పద్యానికి తన యొక్క అవధానాల ద్వారా మహోన్నతను చేకూర్చిన మహానుభావులు కొప్పరపు వెంకట సుబ్రాయ శర్మ గారు, కొప్పరపు వెంకటరమణమూర్తి గారు. ఆ కొప్పరపు సోదరులు తెలుగు పద్యాన్ని పలకీలో ఊరేగించిన మహానుభావులు. తిరుపతి వెంకట కవులు పద్యాన్ని పట్టవటేని మీద ఊరేగించారని చెబుతారు, వీరు పలకీలో ఊరేగించారు. నిజంగా వారిద్దరూ కూడా చేసిన సేవ అనన్య సామాన్యమైంది. నిజంగా తెలుగు సాహిత్యానికి మరొక పునరుజ్జీవనం చేసిన మహానుభావులు వారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనవి చేస్తూ, అటువంటి మహనీయుల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క దౌహిత్రుడిగా మాశర్మ గారు
మళ్ళా కొప్పరపు కవుల యొక్క వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేసినందుకు మాత్రం తెలుగు జాతి వారిని అభినందించి తీరాలని చెప్పి మాత్రమే మనం చేస్తాం. అన్నమయ్య కీర్తనలు తాళపత్రాల్లో కొన్ని వందల సంవత్సరాలు మరుగున పడి ఏ విధంగా మళ్ళా ఇటీవల కాలంలో ప్రాచుర్యానికి వచ్చాయో, అలాగే కొప్పరపు కవుల యొక్క వేల కొలది పద్యాలు మరుగున పడి మళ్ళీ ఇవాళ వెలుగులోకి తెచ్చిన ఘనత మాత్రం మా ఆశ్రమ గారికి దక్కిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఇలాంటి మహానుభావుల్ని మర్చిపోతే నిజంగా అది తెలుగు జాతి యొక్క దురదృష్టం అని చెప్పి చెప్ప తప్పదు. తెలుగు జాతి ఔన్నత్యానికి, తెలుగు సాహిత్యం యొక్క సాహిత్యాన్ని దీప్తిమంతం చేయటానికి ఈ మహనీయులు చేసిన కృషిని భావితరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఉదయమే విద్యాశాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు పాఠ్యాంశాల్లో కొప్పరపు కవుల యొక్క జీవితాన్ని చేరుస్తామని చెప్పినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక శుభవార్త ఏంటంటే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అవధాన డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టారని చెప్పి విని నేను అంత ఆనందపడుతుడైనా, అందుకు నేను ఉపకులపతి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ రోజున ఈ నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగు భాష సంస్కృతుల మళ్ళా పునర్వైభవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నారు. మొన్న మనం మర్చిపోయిన ఇద్దరు మహనీయుల్ని మళ్ళీ వెలికి తీసి మళ్ళా వారి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా పిల్లలందరూ కూడా తెలిసినలాగా చేశారు. ఒకరు అల్లూరి సీతారామరాజు ఆంధ్ర వీరుడు, మరొకరు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. వారి ఇరువురి యొక్క జయంతుల్ని తెలుగు పండుగలుగా తీర్చిదిద్దడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు మేము కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కవులు కళాకారుల జయంతుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి, అందులో భాగంగా రేపు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 120వ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో నిర్వహిస్తుంది. అలాగే నవంబర్ 12వ తేదీన కొప్పరపు కవుల యొక్క జయంతిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, అలాగే నూతన రాజధాని నగరం నిర్మాణం కాబోతుంది. ఇటీవలే దివంగతులయ్యారు బాపు గారు. నిజంగా తెలుగు జాతికి ఒక మహోన్నతని చేకూర్చిన మహా వ్యక్తి. అన్నిటికంటే కొప్పరపు కవుల యొక్క ఆ చిహ్నాన్ని వారు ఎంత వైభవంగా తీర్చిదిద్దారో, ఆ రాజస్వం ఉట్టిపడేలాగా కొప్పరపు కవుల్ని మన కళ్ళ ముందు ఆయన రేఖలతో తీర్చిదిద్దిన మహానుభావుడు బాపు గారు. ఆ బాపు గారు మరణించిన తర్వాత ముఖ్యమంత్రి గారు శాసనసభలో 3 ప్రధానమైన అంశాలను చెప్పడం జరిగింది. ఒకటి, నవ్యాంధ్ర రాజధానిలో నిర్మాణమయ్యే కళాక్షేత్రానికి బాపు రమణ పేరు పెడతామని చెప్పి, అలాగే రాజమండ్రిలో గోదావరి గట్టున వారి విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పి, అలాగే విజయవాడలో కోస్తా ప్రాంతకు సంబంధించిన పురావస్తు శాలకి వారి పేరు పెడతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ నవ్యాంధ్ర రాజధానిలో కొప్పరపు కవుల విగ్రహాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నెలకొల్పే కార్యక్రమం చేస్తాం. అలాగే వారి జన్మస్థలమైన నర్సరావుపేటలో కూడా వారి విగ్రహాలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఈ మహోన్నత అవకాశంలో పాలు పంచుకునేలా చేసినందుకు మరోసారి మాశ్రమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. భవిష్యత్ భాషా సముద్రం మీద కలిగించిన మండల బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు అందజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున ఇంత మద్దతు ఉంటే మాదేం పోయిందండి. అక్షరలక్షలిచ్చడు మహాత్ములు నేడును గంగిరయ్య, ఈ రక్షణ చాలు మాకు రసరాజ్యములేలగా రెచ్చిపోవగా. అవధాన విద్యతో సహా తెలుగు భాష మొత్తం అజరామరంగా వెలుగొందుతుంది. నిజంగానే మంత్రి గారు తలచినట్టుగా, ఉపసభాపతి గారు తలచినట్టుగా కొప్పరపు కవుల జీవితం, వారి పద్యాలు కూడా పిల్లలకి పాఠ్యంగా పెట్టదగినవి. సాధారణంగా పాత కవుల గురించి మాట్లాడేటప్పుడు మనం అవే వాళ్ళు రామాయణం గురించో, భారతం గురించో, భాగవతం గురించో ఏదో రాసి ఉంటారు, కొత్తగా ఏం రాస్తారు అంటారు. ఈ మన ఎదురుగా ఉన్న గడియారం మీద అద్భుతమైన భజన చెప్పారు కొప్పరపు కవులు. ప్రతిభ అంటే ఏమిటి? ఊరికే ఏదో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కదులుతున్నాయి, కొత్తగా ఉంది, బాగుంది అనడం కాదు. ఇది అత్తారు వాచి పెట్టగానే అల్లుడు చెప్పే మాట, అది పెద్ద విషయం కాదు.
వాళ్ళు ఎంత అందమైన పద్యం చెప్పారంటే అత్యాధునికమైన భావంతో. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానమున్బొందు, గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానమున్బొందు, అయ్యుడు చంద్రార్కులు కానరానియడ, అయ్యుడు చంద్రార్కులు కానరానియడ, కానరాక జలదంబుగ్రంబుగా క్రమ్మునయ్యడ, అయ్యుడు చంద్రార్కులు కానరాక జలదంబుగ్రంబుగా క్రమ్మునయ్యడ, కాలం పెరిగించు. ఇందులో ఈ పాటి మేము కూడా చెప్పగలం, ఆ తర్వాత అసలు ఉంటుంది గరికపాటి వ్యవహారం. ఈ పాటి చెప్పొచ్చు. ఇందులో భావం ఏమిటి అంటే, గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానమును పొందు. ఇవాళ ఉపయోగపడే వస్తువుల్లో గడియారం చాలా గొప్పది, అది మామూలే. అయ్యుడు చంద్రార్కులు కానరాక, నక్షత్రాలు కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఏవీ కనపడనంత ఇదిగా గాఢంగా దట్టంగా, జలదం ఉగ్రంబుగా క్రమ్మువే అయ్యడ, మేఘాలు బాగా కమ్మేసినప్పుడు కూడా పూర్వం చాలా ఇబ్బంది పడేవారు సమయం తెలుసుకోవాలంటే కాలం వెలిగించు. ఒక గడియారం చేతికి ఉంటే కాలం తెలుస్తుంది కదా, సూర్యునితో చంద్రునితో నక్షత్రాలతో నిమిత్తం లేదు కదా. ఇది కూడా శాస్త్రీయమైన విషయం. ఇక తర్వాత చెప్పారు మహాకవిత్వం స్ఫురణ అంటే అది. గడియారం ఉపయుక్త వస్తువులను అగ్రస్థానమున్బందు, అయ్యుడు చంద్రర్కులు కానరాక జలదం ఉగ్రంబుగా గ్రమ్మునయ్యడ, కాలం వెలిగించు. సైంధవుని నాడు సైంధవుని నాడు ఈ యంత్రమేయున్నచో, సైంధవుని నాడు ఈ యంత్రమేయున్నచో, కడు కష్టంబగుగా అది గాండివి ప్రతిజ్ఞందీర్పగా చక్రికిన్. సైంధవ వధ జరిగినప్పుడు భారత యుద్ధంలో 14వ రోజున కనుక ఈ గడియారం ఒక్కడి సైంధవుడి చేతికి ఉండుంటే వాడు బయటకు వచ్చేవాడు కాదు కదా. సూర్యాస్తమయం అయిపోయిందనుకుని బయటకు వచ్చేసాడు, వేసేశారు వాడిని. అందుకని వాడి చేతికి కానీ దుర్యోధనుడి చేతికి కానీ అర్జునుడి చేతికి కానీ, ఎందుకంటే ఈయన సూర్యుడిని కమ్మేశాడన్న విషయం అర్జునుడికి కూడా తెలియదు. అర్జునుడికి చెప్పి చేయలేదు ఆ పని. భగవంతుడి రక్షణ అలాగే ఉంటుంది, చెప్పి చేయడు, చెప్పకుండానే చేస్తాడు. అందుకని ఆయన చేసేశాక తెలిసింది నిజంగానే అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ వస్తే బావా ఇదేమిటంటే, మరి బావ అంటే ఏమనుకున్నావు, సంక్రాంతికి వచ్చి వెళ్ళిపోవడమా అన్నాడు ఆయన. అందుకని సైంధవుని నాడు ఈ యంత్రమే ఉన్నచో కడు కష్టంబగుగాదే గాండివి ప్రతిజ్ఞం తీర్పగా చక్రికిన్. నిజంగా అర్జునుడు ప్రతిజ్ఞ తీర్చాలంటే చక్రికి ఎంత కష్టమయ్యేది అని అత్యాధునికమైన భావాన్ని, గడియారాన్ని అతి పురాతనమైన భారత కథలో ఘట్టంతో పోల్చి చెప్పారు. ఇవి పిల్లలకి పాఠాలుగా పెడితే ఒక్కొక్కడు ప్రతిభ వికసించదండి, ఎలా ఆలోచించాలి ఏ వస్తువు గురించి అన్నట్టుగా. అందువల్ల కొప్పరపు కవుల జీవితాన్ని వాడి రచనలను కూడా పాఠ్యాంశాలుగా పెట్టించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మాట ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అందజేస్తూ ఇప్పుడు అయ్యా విజయ్ కుమార్ గారు, విశాఖ కర్నూలు సాహితీ సంస్కృతి సుపర్ణులు అయినటువంటి విజయ్ కుమార్ గారిని వారి అభిభాషణ. 12 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న మాస్టర్ గారిని మనసారా అభినందిస్తూ, ఈ పురస్కారాన్ని ఎంతో నిండుగా పండిట్ జస్రాజు గారికి ఇచ్చి మన తెలుగువారి మన్నలను తెలుపుకున్న నిజంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. సహస్రేషు చ పండితః వక్తా దశ సహస్రేషు. 100 మందిలో ఒక వీరుడు ఉంటాడట. శతేషు జాయతే శూరః, 100 మందిలో ఒక వీరుడు ఉంటాడట. సహస్రేషు చ పండితః, నిజమైన పండితుడు దొరకాలంటే 1000 మందిలో ఒక్కడు దొరుకుతాడు. వక్తా దశ సహస్రేషు, చాలామంది పండితులు మైకు పట్టుకుంటే మనం వినలేం, వాళ్ళకి పాండిత్యం బాగానే ఉంది కానీ మాట్లాడితే కుదరదు, ఎవడూ వినడు. కానీ వక్తా దశ సహస్రేషు, మంచి వక్త, సభారంజకమైన వక్త 10,000 మందిలో ఒకడు ఉంటాడు. 100 మందిలో ఒక వీరుడు ఉంటాడు, 1000 మందిలో ఒక పండితుడు దొరుకుతాడు. మంచి వక్త 10,000 మందిలోనే దొరుకుతాడు. కానీ ప్రపంచం మొత్తం మీద దొరకినవాడు ఎవరు అంటే దాతా భవతి వానవా. ఫలానా కార్యక్రమం జరుగుతోంది అంటే నాకు చెప్పారుగా, ఇక మీరు మిగిలినవి చూసుకోండి, ఆ ఆర్థికం ఏదో నేను చూసుకుంటా అనగలిగిన వాడు ప్రపంచం మొత్తం మీద దొరకడమే కష్టం అన్నారు మహానుభావులు. మనకి దొరికారు విజయ్ కుమార్ గారు, ఇక మనం వదిలిపెట్టాం. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి అభిభాషణ ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్ర గంధర్వుడు. అయ్యా మీరు పాడితే అదృష్టం, మాట్లాడితే మహాభాగ్యం, మీదయ్యా మా ప్రాప్తం. సభా సరస్వతి నమః. ముందుగా చాలా కర్ణపేయంగా నాదస్వరం వాయించిన విద్వాంసులకి, వేదఘోష చేసినటువంటి పండితులకి, అద్భుతంగా తరంగ గానం చేసినటువంటి శ్రీమతి రాధాకుమార్ గారికి, వారి వాద్య బృందానికి అభినందనలు, ఆశీస్సులు. ఇది కేవలం నేను
వినడానికి మాత్రమే. ఎందుకంటే నా జీవితం అంతా కూడా విని నేర్చుకోవడంతోనే జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం, మహానుభావుల సరసన కూర్చునేటటువంటి సౌభాగ్యాన్ని పొందడానికి తప్పించి నేను మాట్లాడగలిగేవాడిని మాత్రం కానే కాదు. ఆ మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ శర్మ గారికి శతధ సర్వదా కృతజ్ఞుణ్ణి. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో అద్భుతాలు సాధించిన వారు. ముఖ్యంగా ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మహానుభావులు మహామహోపాధ్యాయ ఆయన కూడాను శ్రీ జస్రాజ్ గారికి మొట్టమొదటిసారిగా కొప్పరపు కవుల పేరిట ఒక అద్భుతమైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడం, అది విశాఖపట్నంలో జరగడం, తెలుగువారి మధ్య జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్లుంది, పుంభావ సరస్వతిని తీసుకొచ్చి సన్మానించినట్టుంది. వారిని చూస్తేనే ముందు చేతులు ముకుళించుకుంటాయి. మనకు కొంతమందిని చూస్తే అసలు కొట్టబుద్ధి వేస్తుంది. అది ఎంత పెద్ద విద్వాంసులైనా సరే, కానీ కొంతమందిని చూడంగానే గౌరవంగా చేతులు ముకుళించి తల వంచి నమస్కరించాలనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైన గాత్రం, అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి మహానుభావుడు, భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి, అతి వినయ సంపన్నులు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాంటి మహానుభావుడిని వాడు సత్కరించుకున్నాం. మనం అందరం కూడా చాలా చాలా భాగ్యవంతులమైనాం, చాలా పొందాం ఇవాళ ఆ సన్మానం వల్ల. అలాగే జ్యోతిషాన్ని, అవధాన ప్రక్రియను కూడా పాఠ్యాంశాలుగా చేసినటువంటి ఆ మహాసంస్కారి రాజుగారికి మరొక్క పర్యాయం కాళ్ళు ముట్టుకుని నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 8 సెకండ్లకు ఒక పద్యం ఆశువుగా కంఠస్థం చేసింది చెప్పేటప్పుడే మనం కొంచెం ఆలోచించి చెప్తే ఎంతట వ్యవధి పడుతుందో ఆలోచించండి. 1 2 3 4 5 6 7 8 ఒక పద్యమైంది. అది కందం కావచ్చు, తేటగీతి కావచ్చు, సీసపద్యము కావచ్చు, మరో చందబద్ధమైన పద్యము కావచ్చు. ఎలా ఒకరు ఒక పద్యం చెప్తే మరొకరు పద్యం చెప్పుంటారు కదా, అయినా కూడా 8 సెకండ్లకు ఒక పద్యం చెప్పడం అనేటటువంటిది మానవ మాత్రలకు సాధ్యం కాదు. వారు మన మధ్య పుట్టినటువంటి సరస్వతి ఉపాసకులు, సరస్వతి అంశతో పుట్టినవారు. వారు చేసుకున్న అదృష్టం ఏమిటంటే తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో మాతామహుల్ని గుర్తుపెట్టుకుని వారి పేరిట ఒక పురస్కారాన్ని పెట్టడమే కాకుండా వారి తాలూకు పద్యాలన్నిటిని కూడా సేకరించి జనబాహుళ్యానికి పంచిపెట్టి మనమేమిటి, మన వాళ్ళు ఏమిటి అని తెలియజెప్తున్నటువంటి శర్మ సర్వదా ధన్యుడు. ఆయన చాలా ధన్యుడు. గరికపాటి వారు ఒక మంచి మాట అన్నారు. ఇంతకు మునుపు మాట్లాడుతూ మండలి బుద్ధప్రసాద్ గారు, ఇవాళ మంత్రి గారు చెప్పినట్టుగా పాఠ్యాంశంగా వారి జీవిత చరిత్రను చేరుస్తారు అని. వారి జీవిత చరిత్ర మాత్రం చేరిస్తే చాలదు, పద్యాలు కూడా చేర్చాలి. ఆ విషయాన్ని గరికపాటి వారు ప్రస్తుతించారు అనే చాలా చాలా సంతోషం. ప్రతి పద్యం కూడా పాఠ్యాంశంలో రావాలి. మేము చదువుతున్నప్పుడు 5th వారం నుంచి SSLC వరకు కూడా భారత భాగవత రామాయణంలో అందులోని ఘట్టాలన్నింటిలో వచ్చిన పద్యాలన్నిటిని కూడా మాకు పాఠ్యాంశాలుగా పెట్టారు. ఇప్పుడు పెడితే మాత్రం పిల్లలు వీరు చిరంతనంగా జీవించి ఉంటారు. అక్షరం ఉండేంతవరకు కొప్పరపు కవులు ఉంటారు, పద్యం ఉన్నంతవరకు ఇంకా ఉంటారు. ఆ పద్యాన్ని మన తర్వాతి తరాలు వాళ్ళు కూడా వాళ్ళ కంఠం ద్వారా వినిపిస్తూ ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంటుంది. చాలా సంతోషం. తొందరపడిపోయి ముందుగానే నాకు ఈ అవార్డుని ఎప్పుడో ఇచ్చేశారు. చాలా తొందరపడ్డారు. ఎందుకంటే అయితే ఒక విధంగా మంచి జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నన్ను పిలిచి ఆ మహానుభావుల సరసన కూర్చునేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని కలుగజేశారు. నేను ఎంత మాట్లాడినా అనవసరం. ఒక్క పద్యమైనా వారిది అవధాన సరస్వతులు, ఆశుకవితా చక్రవర్తులు వారి పద్యం ఒకటన్నా పాడి వినిపించడానికి ప్రయత్నిస్తాను. భయంగా ఉంది, గుండె దడగా ఉంది. సరస్వతి కూర్చున్నప్పుడు సభలో మరొకరు పాడడం ఎలా కుదురుతుంది చెప్పండి. అయినా నాకు తెలిసిన ఏదో ఆంజనేయుడు కూడా కుప్పిగంతులు వేశారంటారు, అలాగే నాకు తోచిన కుప్పిగంతులు వారి ముందు వేయడానికి ప్రయత్నిస్తాను. భాసుర సుమపత్ర ఫల లతా వృక్ష సుందరతర ఆరామ బృందములు కల్గి ముక్కారు పంటలు మిక్కిలి పండించు జీవనదీ నద శ్రేణి గల్గి అమిత భాగ్యోన్నతులమరించు మణిహేమ రజతాది లోహకరములు కల్గి
నిఖిల మహాయంత్ర నిర్మాణ శాస్త్రోపదేశ దివ్య గ్రంథ రాశి గల్గి వీరజననీ వీరజననీ సతీ పుత్ర వితతి గల్గి పొలుపు మీరు భవత్పుణ్యభూమి ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణాగుణోపేత భరతమాత ఈతి బాధలొందకయుండ ప్రోవగదమ్మ భద్రకరుణాగుణోపేత భరతమాత భరతమాత. ఎంత అద్భుతమైన పద్యం! భరతమాతను గురించి ఎంత అద్భుతంగా రాశారు మహానుభావులు. ఇది పాడే ఒక సౌభాగ్యం నాకు ఇచ్చినటువంటి భగవంతుడికి సర్వదా కృతజ్ఞతను తెలియజేస్తూ ఇవాళ పాడిన ఈ పద్యాన్ని జస్రాజ్ గారి పాద పంకజాలకు నేను సమర్పించుకుంటున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. భరతమాత స్తుతితో భాసురమైనటువంటి ఈ సభ దుర్గాదేవి ఉపాసకులైనటువంటి కొప్పరపు కవులకి సంతోషకరంగా, దుర్గా ఉపాసకులైన జస్రాజ్ గారికి సంతోషకరంగా దుర్గాస్తుతితో ముగుస్తుంది. అది ఒక్కటి విన్నాక మనం సెలవు తీసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. జగదీశ్వరి దుర్గా, శ్రీ జగదీశ్వరి దుర్గా మాతా, శ్రీ జగదీశ్వరి దుర్గా మాతా, శ్రీ జగదీశ్వరి దుర్గా మాతా. స్వాగతం సుస్వాగతం శ్రీ జగదీశ్వరి దుర్గా మాతా. స్వాగతం సుస్వాగతం. రాజరాజేశ్వరి రాజీవనేత్రి, రాజరాజేశ్వరి రాజీవనేత్రి. శివమనోరంజని భవభయభంజని, రాజరాజేశ్వరి రాజీవనేత్రి. శివమనోరంజని భవభయభంజని, శ్రీ జగదీశ్వరి దుర్గా. సృష్టి స్థితి లయ కారిణి దేవి, సృష్టి స్థితి లయ కారిణి దేవి. పాలయ మాం సర్వ పాపనాశిని, సృష్టి స్థితి లయ కారిణి దేవి. పాలయ మాం సర్వ పాపనాశిని, శ్రీ జగదీశ్వరి దుర్గా మాతా, శ్రీ జగదీశ్వరి దుర్గా